రాష్ట్రంలో రేర్ ఎర్త్ మినరల్స్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయని అటామిక్ ఎనర్జీ మాజీ శాస్త్రవేత్త ఆచార్య యుగంధర్రావు తెలిపారు. ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు తీర ప్రాంతాల్లోని బీచ్ శాండ్లో ఇవి లభ్యమవుతున్నట్లు తెలిపారు. విమానాలతో పాటు రక్షణ రంగ వాహనాల తయారీకి వినియోగించే సూపర్ మెటల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవాలన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ మీద వర్సిటీల్లో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడితే సంపదను పూర్తిగా వినియోగించవచ్చు అంటున్న అటామిక్ ఎనర్జీ మాజీ శాస్త్రవేత్త ఆంధ్ర వర్సిటీ భూగర్భ అధ్యయన నిపుణులు ఆచార్య యుగంధర్రావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేర్ ఎర్త్ మినరల్ ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఖనిజ సంపద ద్వారా ఆర్థిక పరపతి పెంచాలని ఆలోచన చేస్తోంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహానిచ్చి మార్గనిర్దేశం ఇస్తున్న వ్యక్తి ఆచార్య అల్లిక యుగంధర్రావు గారు. వారు గతంలో అటామిక్ ఎనర్జీలో కూడా సేవలు అందించి శాస్త్రవేత్తగా విస్తృతమైనటువంటి సేవలు అందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో రేర్ ఎర్త్ మినరల్ సంబంధించినటువంటి అనేక అంశాలలో మార్గనిర్దేశం చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లోను ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి, వీటి ద్వారా ఏ రకంగా ఈ ఖనిజ సంపదను మనం పొందవచ్చు? యాక్చువల్ గా మనకి ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతం నార్త్ లో డొంకూరు, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు రమారమి 15-16 ట్రాక్స్ ని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి మినరల్స్ ని ఎస్టిమేట్ చేశారనమాట. ఇందులో నార్మల్ గా 6 మినరల్స్ ఉంటాయి. ఒకటి ఇల్మనైట్ అని, 2 రూటాయిల్ అని, 3 జిర్కాన్, 4 గార్నెట్, సిల్లిమనైట్ అండ్ మోనజైట్. ఇప్పుడు మనం ఏదైతే రేర్ ఎర్త్స్ అని మనం మాట్లాడుతున్నామో అది ఈ మోనజైట్ నుంచి మనం లభ్యమవుతుంది అనమాట. ఈ మోనజైట్ అనేది నార్మల్ గా రేడియో యాక్టివ్ మినరల్. అందుచేత ఈ ఖనిజాల ఎక్స్ప్లోరేషన్ అంతా కూడా అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్లే ఎక్స్ప్లోర్ చేస్తూ దీన్ని లైసెన్సింగ్ ఇవ్వడం అనేది, దాన్ని ప్రాసెస్ చేయడం అనేది కూడా వాళ్ళ పరిధిలోనే జరుగుతుంటుంది. అయితే ఇంతకు ముందుగా లిబరలైజేషన్ జరుగుతూ దీన్ని ప్రైవేట్ సెక్టార్ కి ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయని 2015లో అగైన్ ఆ ప్రైవేట్ సెక్టార్ని మళ్ళీ మార్చి ఓన్లీ పబ్లిక్ సెక్టార్స్. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మోర్ దాన్ 1/3 ఆఫ్ ద రిసోర్సెస్ అనేవి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి టోటల్గా, ఇంక్లూడింగ్ ఈ మోనజైట్. అంటే ఈ మోనజైట్లో యాక్చువల్గా రేర్ ఎర్త్స్ అనేవి ఒక 55 to 60. అంటే రేర్ ఎర్త్స్ అనేది యాక్చువల్గా ఒక 17 ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో 57 నుంచి 71 వరకు ఉన్న ఎలిమెంటు లాంథినం, సీరియం, ప్రొసోడియం, నియోడైమియం, ప్రమోథియం, సెమారియం, యూరోపియం, గెడోలియం, టర్బియం, హాల్మియం, ఎర్బియం, థూలియం, లిటీషియం, అది కాకుండా స్కాండియం, ఇట్రియం, ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి నార్మల్గా లాంగ్ బ్యాక్ ఇవి క్రస్టల్ అబండెన్స్లో తక్కువ ఉన్నాయనో దాన్ని ఒక రేర్ ఎర్త్ అనే ఒక వర్డింగ్ అనేది, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్ మిస్ నార్మల్. ఇది నార్మల్గా క్రస్టల్ అబండెన్స్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే డిపాజిట్ వైజ్ చాలా పెద్ద డిపాజిట్స్ అనేవి లేవు. బట్ ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఈ 17 ఎలిమెంట్స్ కూడా కలిసే ఉంటాయి జియోకెమికలీ. ఆ సెపరేషన్ అనేది కాంప్లికేటెడ్ ప్రాసెస్. అయితే మనకి ఇండియాలో చాలా వరకు ఈ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ మోనజైట్ కాన్సన్ట్రేషన్ కూడా వెస్ట్ కోస్ట్లో కాన్సన్ట్రేషన్ కొద్దిగా ఎక్కువగా ఉంది. బట్ ఈస్ట్ కోస్ట్లో మనం తీసుకుంటే నార్త్ ఆంధ్రప్రదేశ్ ఈ డిపాజిట్స్ కి ఫేమస్ అనమాట. ఈ మధ్యన భోగాపురం ఎయిర్పోర్ట్ నార్త్ ఆంధ్రప్రదేశ్ లో కట్టడం, ఇలాంటి డిపాజిట్స్ కూడా ఇక్కడ నార్త్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం ఖచ్చితంగా మనకి ఒక అడ్వాంటేజే. ఈ డైరెక్షన్ లోనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ముందడుగు వేస్తుంది. అయితే ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే అంటే మనకి డిపాజిట్స్ ఉన్నాయి, బట్ ఇందులో ప్రాసెస్ చేస్తూ ఫైనల్ గా ఉండే ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏంటంటే మనకి ఏరోస్పేస్ ఇండస్ట్రీ అవనండి, డిఫెన్స్ సెక్టార్ అవనేయండి, విండ్ ఎనర్జీకి, సో మెడికల్ ఎక్విప్మెంట్స్ కి, ఇంక్లూడింగ్ ఎల్ఈడీస్. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కి ఫిజికల్ ప్రాపర్టీస్ లో మనం తీసుకుంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఎలక్ట్రికల్ ప్రాపర్టీ, ఫ్లోరసెంట్, ఇలాంటి ఫిజికల్ ప్రాపర్టీస్ వీటికి ఉండడం వలన ఇవి చాలా ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళండి, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గ్లోబలీ అన్ని కూడా లీజెస్ ఇంతవరకు గవర్నమెంట్ పరిధిలోనే ఉంటాయన్నమాట. దాన్ని డెవలప్ చేయడానికి ఈ లీజెస్ని ప్రైవేట్ ఇది ఖచ్చితంగా ముందులో మంచి డైరెక్షన్. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే చేయలేదు ఈ పని. దీనికి ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. బట్ ఈ లీజెస్ అన్నీ కూడా గవర్నమెంట్ పేరు మీద ఉంటూ వీటిని ప్రైవేట్ కంపెనీస్కి ఇస్తూ. అయితే ఇక్కడ ఉండే ప్రాబ్లం అంతా కూడా టెక్నాలజీ, ప్రాసెసింగ్. ఈ ఫీల్డ్లో చైనా వాళ్ళు చాలా ముందడుగున్నారు. మోనజైటు, ఈ రేర్ ఎర్త్స్ అనేవి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ క్రిటికల్ మినరల్స్, మనకి ఈ క్రిటికల్ మినరల్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేశారు ఒక 24 ఖనిజాలు. ఆ 24 ఖనిజాల్లో 10% ఖనిజాలన్నీ కూడా ఈ బీచ్ శాండ్లోనే ఉన్నాయి.
ఆ బీచ్ శాండ్లో ఉన్న దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 1/3 ఖనిజాలు ఇక్కడే ఉన్నాయి. ఆ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఖనిజాల్లో ఉత్తరాంధ్రాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఉత్తరాంధ్ర అనేది ఈ బీచ్ శాండ్కి ఒక ముఖద్వారం కింద ఉంటూ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే కూడా దీన్ని అట్రాక్ట్ చేస్తూ లోకల్ ఎంప్లాయ్మెంట్, ఇది ఫైనల్గా ఏ గవర్నమెంట్కి అయినా కావాల్సింది ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది. జనరల్గా ఫిషర్మెన్స్కు ఇవన్నీ కూడా ఫిషర్ అలాంగ్ ద కోస్ట్ ఉంటాయి కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా లైవ్లీహుడ్కి ఇబ్బంది కలగకుండా, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కూడా అంటే ఏవైనా ఇది ఏదంటే బెంచ్ సైడ్ ఇప్పుడు ఇందులో ఉండేవి మనకి 15 నుంచి 20% ఉంటాయండి ఏవి ఈ మినరల్స్. ఆ మిగిలిపోయిందంతా కూడా శాండ్, దాన్ని మళ్ళీ కవర్ యాక్చువల్గా ఇంకోటి విషయం ఇంకోటి చెప్పాలి. శాండ్ అనేది ఒక సైజుని రిప్రజెంట్ చేస్తుంది. ఎనీ మెటీరియల్ బిట్వీన్ 2 mm by 1/16 mm ఈజ్ కాల్డ్ శాండ్. ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉండేది ఇల్మనైట్ శాండ్, రూటైల్ శాండ్. అదే లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉండేది మోనజైట్ శాండ్. నార్మల్గా మనం కన్స్ట్రక్షన్లో వాడుతుండేది క్వాడ్ శాండ్, దట్ ఈస్ SiO2. ఇవన్నీ మనకి తూర్పు కనుమల్లో ఉండే రాక్ టైప్స్ నుంచి మనకి అక్కడ వెదరయ్యి అవి నదుల ద్వారా ఈ సముద్రానికి వచ్చి సముద్రం యొక్క వేవ్స్ను సెపరేట్ అవుట్ చేస్తూ భారంగా ఉంటాయి కాబట్టి దీన్ని భార ఖనిజాలని. తర్వాత విండ్ యాక్షన్ నుంచి జూన్స్ కింద ఫామ్ అయ్యి అది డిపాజిట్ అంటే బీచ్ అండ్ జూన్ శాండ్ డిపాజిట్ కింద ఫామ్ అయ్యి డిఫరెంట్ ట్రాక్స్లో నేచర్ మనకి ఇన్ని విధాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. అలాంటప్పుడు ఈ జరిగే యాక్టివిటీ కూడా బ్లాక్ వైజ్ మైనింగ్ జరుగుతూ 15% ఆఫ్ ద మెటీరియల్ని తీసుకొని రిమైనింగ్ 85% ఆఫ్ ద మెటీరియల్ని అక్కడే మళ్ళీ బ్యాక్ ఫిల్లింగ్ చేస్తూ ప్రాపర్గా అఫారెస్టేషన్ చేస్తూ కొన్ని లిబరలైజేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మానిటరింగ్ చేయవలసిన పరిస్థితి కూడా గవర్నమెంట్ మీద ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్కి ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా ఖనిజాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. వీటిని సంపదగా మార్చుకుంటే ఒకటి ఉపాధి వస్తుంది, రెండోది రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకు అడుగులు వేయాలి. అలాగే విద్యాపరంగా రేర్ ఎర్త్ మినరల్ సంబంధించినటువంటి కోర్సులను కూడా యూనివర్సిటీల్లో అభివృద్ధి చేయాలని ఆచార్య యుగంధర్రావు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.